నా కూతురే నా అల్లుని చంపింది. అప్పటికే వాళ్ళు బాగా ప్లాన్ చేసుకున్నారు. 3-4 నెలలుగా నేను చెఫ్ అవుదాం అనుకుంటున్నాను. షాపుకి వెళ్ళి పదునైన కత్తులు ఉంటాయి కదా, అవి కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం. ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఒక నిండు ప్రాణం పోయింది కదా. సరబ్ చనిపోయాడు. స్మెల్ బయటకు రాకుండా చంపిన డెడ్ బాడీని డ్రమ్లో సిమెంట్తో కప్పేసి తర్వాత హస్బెండ్ మొబైల్ ఈ అమ్మాయి తీసుకొని కూతురిని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి నేను హాలిడేకి వెళ్ళొస్తా, నేను సౌరభ్ అని చెప్పి సాహిల్ని పట్టుకొని మనాలి, సిమ్లా తిరిగి వచ్చారు. ఎక్కడో లండన్ నుంచి భార్యని సర్ప్రైజ్ చేద్దామని సౌరభ్ వస్తే ప్రేమించి పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని భార్య బిడ్డల జీవితాన్ని బెటర్ చేద్దామని లండన్లో పనిచేసుకుంటున్న ఒక వ్యక్తి. పాపం ఆయన భార్యని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాడు ఈ సౌరభ్ అనే వ్యక్తి. అంతకన్నా పెద్ద సర్ప్రైజ్ పెట్టింది తన భార్య ముస్కాన్. కోర్టులో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఈ ముస్కాన్ని చాలా మంది అడ్వకేట్స్ కొట్టడానికి వచ్చారు. ఇంత ఇదిగా ఈ అమ్మాయి ముస్కాన్ ఏం చేసిందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది మోస్ట్ వైరలింగ్ న్యూస్ అయిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముస్కాన్ చేసిన క్రైమ్ స్టోరీ గురించి మీకు అర్థం కావాలంటే ముస్కాన్ లవ్ స్టోరీ గురించి మీకు తెలియాలి. 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరూ పట్టుపట్టి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు, అబ్బాయి వాళ్ళ పెద్దలకు విరుద్ధంగా. ఆ టైంలో సౌరభ్ లండన్లో కాకుండా మెర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. మోస్ట్ ఆఫ్ ద టైం షిప్లోనే ఉండే జాబ్ ఇది. అప్రాక్సిమేట్లీగా ఇయర్లో 9 months బయటే ఉండాలి. అయితే ఈ ముస్కాన్ అనే అమ్మాయి కూడా చాలా ఒంటరిగా ఉండేది. భర్త సౌరభ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. 2019లో వీళ్ళిద్దరికీ ఒక పాప జన్మించింది. బట్ అదే సంవత్సరంలో ముస్కాన్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉందో హస్బెండ్ ఇంట్లో ఉండేవాడు కాదు. టైంపాస్కు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యింది. ఆ గ్రూప్లో వీళ్ళు చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్స్ అండ్ స్కూల్ మేట్స్ ఉన్న గ్రూప్ అది. ఆ గ్రూప్లో ముస్కాన్కి పరిచయమైన వ్యక్తి సాహిల్. వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళిద్దరు సపరేట్గా కాంటాక్ట్ అయ్యి గంటల తరబడి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు. అయితే ఈ సాహిల్ అనే వ్యక్తి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవాడు. అదే అలవాటుని ముస్కాన్కి కూడా తగిలించాడు. వీళ్ళిద్దరూ వీటికి ఎంతలా అడిక్ట్ అయ్యారంటే ఫుడ్ లేకుండా ఉంటారు, కానీ డ్రగ్స్ లేకుండా ఉండలేనంతగా. ఇంటికి రోజు వచ్చి వెళ్తుండేవాడు ఈ సాహిల్ అనే వ్యక్తి. అయితే సాహిల్కి బాగా అడిక్ట్ అయిన ముస్కాన్ భర్తను చంపేయాలనుకుంది. ఎందుకు చంపాలనుకుందంటే మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ మత్తు పదార్థాలను డైలీ తీసుకోవాలంటే భర్త ఉంటే ఎప్పుడైనా దొరికిపోతానని భయం. 2, సాహిల్తో రిలేషన్ మెయింటైన్ చేయాలంటే భర్తను చంపక తప్పదు. అయితే వీళ్ళిద్దరూ కొన్ని రోజులుగా డిస్కస్ చేసుకొని ఫైనల్గా సౌరభ్ని చంపాలని డిసిషన్ తీసుకున్నారు. లండన్లో ఉండే సౌరభ్ ప్రతిసారి చెప్పి వచ్చేవాడు, కానీ ఈసారి మాత్రం ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే February 28 తన కూతురి బర్త్డే రోజు. ఒక 3 రోజులు ముందుగా వెళ్తే సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే February 25కి డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. ముస్కాన్ నిజంగానే సర్ప్రైజ్ అయ్యింది. సాహిల్కి కాల్ చేసి మనకు అవకాశం దొరికిందని అప్పటికే వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని ఉన్నారు. 3-4 నెలలుగా చెఫ్ అవుదామనుకుంటున్నానని చెప్పి షాప్లో మంచి షార్ప్గా ఉండే నైఫ్ అండ్ ఫుడ్లో కలిపి చంపడానికి కొన్ని మత్తు పదార్థాలను కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ప్లాన్ ప్రకారమే February 25 ఒకసారి ఫుడ్లో మత్తు పదార్థాలను ట్రై చేసింది, కానీ అప్పుడు అతనికి ఏం కాలేదు. బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాడు. కానీ తర్వాత రోజు మార్నింగ్ లేచాడు. అయితే February 25 ఇలా జరిగిన తర్వాత February 28న పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. తరువాత ఎగ్జాక్ట్గా 6 daysకి అంటే March 4న సౌరభ్ తినే ఫుడ్లో విషాన్ని ఓవర్లోడ్లో కలిపి ఇస్తే అది తిని పాపం సౌరభ్ చనిపోయాడు. వీళ్ళు చాలా తెలివిగా గూగుల్ అండ్ ఆన్లైన్లో సెర్చ్ చేశారు ఒక మనిషిని చంపిన తర్వాత ఏం చేయాలి అని. అయితే 50 kg సిమెంట్ బ్యాగును కొని వాటర్ డ్రమ్లో చనిపోయిన సౌరభ్ని వీళ్ళిద్దరూ ముక్కలుగా కట్ చేసి ఆ డ్రమ్లో అదంతా పెట్టేసి సిమెంట్ కలిపేశారు, స్మెల్ బయటకు రాకుండా. తర్వాత కూతుర్ని అమ్మమ్మకి ఇచ్చి సౌరభ్ నేను హాలిడేకి వెళ్తున్నామని చెప్పి ఈ సాహిల్ని తీసుకొని మనాలి, సిమ్లా ఇవన్నీ తిరిగొచ్చారు. ఆల్మోస్ట్ 12-13 రోజులు వెళ్ళారు. March 5 నుంచి 17 వరకు. ఈ టైంలోనే హోలీని సెలబ్రేట్ చేసుకున్నట్టు మెసేజ్ పెట్టారు సౌరభ్ పెట్టినట్టుగా. ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో స్టోరీస్ పెట్టడం వీళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకోవడానికి. అయితే సౌరభ్ ఫ్యామిలీ నుంచి ఫోన్ కాల్స్ వస్తే వీళ్ళు లిఫ్ట్ చేయకపోవడం వల్ల సౌరభ్ ఫ్యామిలీకి డౌట్ వచ్చింది. అయితే ఈ అమ్మాయి March 17న ఇంటికి వచ్చిన తర్వాత సౌరభ్ అటు నుంచి అటే లండన్కి వెళ్ళాడని చెప్పింది. అప్పుడు కూడా చాలా మందికి డౌట్ వచ్చింది, అదేంటి సౌరభ్ ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చి వెళ్తాడు కదా అని. ఇంకొక విషయం ఏమిటంటే 6 సంవత్సరాలు ఉన్న వాళ్ళ కూతురు పదే వాళ్ళ అమ్మమ్మతో నాన్న డ్రమ్ములో ఉన్నాడని చెప్తూ ఉండేది. అయితే ముస్కాన్ వాళ్ళ అమ్మ తనని ఏం జరిగిందని అడిగినప్పుడు అనుకోకుండానే స్టోరీ మొత్తం చెప్పేసింది. ముస్కాన్ వాళ్ళ అమ్మ మరుక్షణం ఆలోచించకుండా కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. నా కూతురి నా అల్లుని చంపింది, నాకు నా కూతురు ఎంతో నా అల్లుడు కూడా అంతే, ఎంత పెద్ద శిక్ష పడుతుందో అంత పెద్ద శిక్ష నా కూతురికి వేయండి అని చెప్పింది. ఇంకో పక్క సాహిల్ని అరెస్ట్ చేయాలని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అబ్బాయి ఇంకో 2 అబ్బాయిలతో ఉంటున్నాడు. మొత్తం గోడలంతా సైతాన్ ఫొటోస్ అండ్ వైల్డ్ ఎవిల్ ఇమేజెస్, పెద్ద పాముల ఇమేజెస్ పెట్టుకొని అదో రకమైన మైండ్ సెట్తో ఉన్నాడు ఈ సాహిల్ అనే వ్యక్తి. ఎలాగైతేనే March 19న కోర్టు జడ్జి ముందు నిలబెట్టారు వీళ్ళిద్దరిని. అప్పటికే మీడియా మొత్తం సెన్సేషన్ అయిపోయింది. ఈ కేసులో అందరూ అభినందించాల్సిన విషయం ముస్కాన్ వాళ్ళ అమ్మ న్యాయానికి కట్టుబడి ఉండటం.
తన కూతురని చూడకుండా ఎంత పెద్ద శిక్ష పడితే అంత పెద్ద శిక్ష వెయ్యండి అని చెప్పింది. ఇది నిజంగా అభినందించవలసిన విషయమే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అరే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తికి ఉండటం నచ్చకపోతే వదిలేయచ్చు కదా. ఒక మనిషి నిండు ప్రాణం తీసే అంత అర్హత ఎవరికీ ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని వాళ్ళని చంపేసి ఆ క్రైమ్ చేస్తే ఎంతమంది బాధపడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ స్టేట్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈ ముస్కాన్ గురించి. మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి ఈ కేసులో. మత్తు పదార్థాలు ఒక మెదడుని ఏం చేస్తాయని ఒక మోరల్ ఉంది. వాటి దగ్గరకు కూడా వెళ్ళకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేదాకా తీసుకెళ్ళింది. ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. మొన్న పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ కూడా అండ్ ద లేడీ లెజెండ్ సునీత విలియమ్స్ గురించి వీడియో పెట్టాను. ఏది చూడాలనుకుంటున్నారో చూడండి.